గ్రామాల్లో భూములున్న వాళ్ళకి ఆ హద్దులను నిర్ణయించే క్రమంలో జనరల్‌గా కొన్ని తగాదాలు జరుగుతూ ఉంటాయి. అది వ్యవసాయ భూములు కావచ్చు, వారసత్వంగా వస్తున్నటువంటి భూములు కావచ్చు, లేదా ప్రైవేట్‌గా కొనుక్కున్న భూమి అయినా సరే, వాటి విషయంలో సంబంధించి వాళ్ళకి ఏదో ఒక తగాదా వస్తుంది. లేదు అంటే వాళ్ళ భూమిలో నుంచి దారిపోతోంది, ఆ దారి మాది, దానిపైన మాకు హక్కు ఉంది అంటూ కూడా గ్రామాల్లో తగాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఒకరి భూమిలో నుంచి దారిపోతూ ఉంటే ఆ దారిపైన వాడుతున్న గ్రామంలో ఉండే వాళ్ళందరికీ హక్కు ఉంటుందా అన్నది ప్రశ్న. కోర్టు దేన్ని నమ్ముతుంది? ఊరంతా చెప్పిన విషయాన్న లేక పత్రాలనా? దీనికి సంబంధించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మనము కొన్ని గ్రామాల్లో చూస్తూ ఉంటాం, ఫలానా వాళ్ళ భూమిలో నుంచి దారిపోతోంది, ఆ దారి మేము ఎప్పటి నుంచో వాడుతున్నాము అంటారు. ఆ దారిపైన మాకు హక్కు ఉంది అని గ్రామస్తులు, లేదు నా భూమిలో ఏ దారి లేదు, ఇది నా భూమి అని ఆ భూమి యజమాని అనడం వింటూ ఉంటాం. అంటే ఆ భూమిలో దారి ఉంది అని చెప్పి ఊరంతా చెప్తే సరిపోతుందా? అంటే గ్రామంలో కొన్నిసార్లు ఏం చేస్తారంటే, చాలా మంది ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే మాట మీద మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అది కంఫర్ట్ గా ఉంటుంది ఆ దారి. కాబట్టి అది ఆ దారి మేము ఎంతో కాలం నుంచి వాడుతున్నాం కాబట్టి ఆ దారి మీద మాకు హక్కు ఉంది, ఈ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే అదే దారి గుండా పోతుంటాం, సమ్ ఇయర్స్ నుంచి మేము అదే వాడుతున్నాము అంటారు. ఇలాంటి వివాదాలు కోర్టుకెక్కే అవకాశాలు కూడా ఉంటాయి. ముందుగా ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, కోర్టు తీర్పులు అనేవి ఎప్పుడు భావోద్వేగాలపైన ఆధారపడి ఉండవు, కేవలం ఆధారాలపైన మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఇలాంటి సమస్యకు సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తికి కొంత భూమి ఉంది. ఆ భూమిని అతని తండ్రి కాలం నుండి వారి కుటుంబం అనుభవిస్తోంది. ఒకరోజు అతను తన భూమికి కంచె వేయడం ప్రారంభించాడు. అప్పుడు గ్రామంలో కొందరు వచ్చి, కంచె వేయొద్దు, భూమిలో నుంచి మా దారి పోతోంది, మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ దారినే వాడుకుంటున్నాము అన్నారు. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఇది నా భూమి, నా పత్రాల్లో ఎక్కడా దారి లేదు అన్నాడు. గ్రామ పెద్దలు కూడా వచ్చి, కాదు రామయ్య, మేము కూడా చిన్నప్పటి నుండి ఈ దారినే చూస్తున్నాం, ఈ దారి గుండానే వెళ్తున్నాం, ఎప్పటి నుండో దీన్నే వాడుకుంటున్నాం అన్నారు. రామయ్య ఒక ప్రశ్న అడిగాడు. దారి ఉందని మీరందరూ చెప్తున్నారు, కానీ నా భూమి పత్రాల్లో, నా సర్వే మ్యాప్లో, రెవెన్యూ రికార్డ్స్లో ఈ దారి ఎక్కడా లేదు అన్నాడు. అప్పుడు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. చివరికి వివాదం కోర్టుకెళ్ళింది. కోర్టులో కూడా చాలా మంది సాక్షులు వచ్చి, ఆ దారి చాలా సంవత్సరాలుగా ఉంది, మేము ఆ దారినే వాడుతున్నాము అని చెప్పారు. కానీ రామయ్య తన రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ని, సర్వే రికార్డ్స్ని, రెవెన్యూ మ్యాప్స్ని అన్ని కోర్టు ముందు పెట్టాడు. అప్పుడు కోర్టు ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. కేవలం చాలా మంది ఒకే మాట చెప్పారని అది నిజమైపోదు, ఆ మాటకు ఆధారాలు కూడా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆ దారిని ప్రజలు తమ సౌకర్యం కోసం వాడుతూ ఉండొచ్చు, కానీ అది చట్టబద్ధమైన రహదారిని నిరూపించటానికి మరికొన్ని ఆధారాలు అవసరమవుతాయి. అందుకే కోర్టు గ్రామస్తుల మాట మాత్రమే కాకుండా పత్రాలు ఏమి చెబుతున్నాయి, సర్వే రికార్డులు ఏం చెబుతున్నాయి, ప్రభుత్వ రికార్డ్స్లో ఏ దారి ఉంది అనే విషయాలు పరిశీలించింది. ఊరంతా ఒకే మాట చెప్పినా కోర్టు దానికి ఆధారం ఏంటని చూస్తుంది. భూమి విషయాల్లో అభిప్రాయాల కంటే పత్రాలు, వాదనల కంటే ఆధారాలు, నమ్మకాల కంటే రికార్డులకి ఎక్కువ విలువ ఇస్తుంది. సో విన్నారు కదండి స్టోరీ. ఇక్కడే ప్రతి ఒక్కరూ చట్టం గురించినటువంటి విషయాలు తెలుసుకోవాలి. అదేంటంటే ఈజ్మెంట్ రైట్స్, ఈజ్మెంట్ హక్కులు అంటారు. ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్ 1882 ప్రకారము కొన్ని పరిస్థితుల్లో ఒక వ్యక్తి వేరొక వ్యక్తి యొక్క భూమి మీదుగా వెళ్ళేటువంటి హక్కు కలిగి ఉండడం అన్నమాట. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ భూమి నుంచి ఈ రహదారిని మేము చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాము అని ఆ ఒక్క మాట చెప్తే సరిపోదు, కానీ చట్టం కొన్ని షరతులను కూడా ఆలోచిస్తుంది. ఆ భూమిని నిరంతరం వాడుతున్నారా, బహిరంగంగానే వాడుతున్నారా, ఆ భూమి యజమాని పర్మిషన్తో వాడుతున్నారా, లేక అతని అనుమతి లేకుండానే వాడుతున్నారా, అంటే ఆ రహదారిని ఏ భావనతో వాడుతున్నారు అనేది కోర్టు చూస్తుంది. ఇలాంటి సందర్భాల్లో కోర్టు రెవెన్యూ రికార్డ్స్ ని, పాత రెవెన్యూ రికార్డ్స్ ని, సాక్షుల వాంగ్మూలాల్ని, గ్రామ మ్యాప్ ని, స్థానిక పరిస్థితులని, ఆ రహదారిని ఎంతకాలం నుంచి వాడుతున్నారు అన్న దాన్ని ఇవన్నీ కోర్టు పరిశీలిస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి దారి ఈజ్మెంట్ హక్కుగా మారదు. అంటే దీని అర్థం ఏంటంటే, ప్రతి
వాడకం కూడా చట్టబద్ధమైన హక్కును కల్పించదు. అందుకని మేము ఈ రోడ్డును చాలా రోజుల నుంచి వాడుతున్నాము అని చెప్పడం వల్ల వాళ్ళు కేసు గెలవరు. అలాగని ఆ పత్రాల్లో లేదు కదా, డాక్యుమెంట్స్ లో లేదు ఈ రహదారి అని చెప్పినంత మాత్రాన వెంటనే అది కేసు క్లోజ్ అయిపోదు. కాబట్టి కోర్టు ప్రతి సాక్ష్యాన్ని, ప్రతి వాంగ్మూలాన్ని, ప్రతి డాక్యుమెంట్ ని, రెవెన్యూ రికార్డ్స్ ని, మ్యాప్స్ ని, స్థానిక పరిస్థితుల్ని అన్ని పరిగణనలోనికి తీసుకుంటుంది. ఆ తర్వాతనే దాని తీర్పుననేది వెలువరించడం జరుగుతుంది. చాలా మంది ఒక పొరపాటు చేస్తుంటారు. ఇలాంటి వ్యవసాయ భూములు కొనుక్కుంటారు, కానీ పత్రాలని, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని, ప్రాపర్ డాక్యుమెంట్స్ ని తీసుకోవడం నెగ్లెక్ట్ చేస్తారు. డబ్బులు ఇస్తారు కానీ డాక్యుమెంట్స్ తీసుకోరు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి అమ్మిన వ్యక్తి పైన ఉండేటువంటి నమ్మకం అన్నమాట. మనవాడే కదా, ఏం మోసం చేస్తాడులే అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ డాక్యుమెంట్స్ ప్రాపర్ గా అడిగి తీసుకోవాలి అనేది మాత్రము పట్టించుకోరు. అందుకనే భూమికి సంబంధించిన విషయంలో నోటి మాట కంటే కాగితానికి విలువ ఎక్కువ. మీ హక్కు నిజమైంది కావచ్చు, మీరు నిజంగానే సంవత్సరాల తరబడి ఆ భూమిని అనుభవిస్తూ ఉండొచ్చు, కానీ కోర్టు ముందు నిజాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా మీదే కదా. అందుకని భూమి విషయం కానీ, ఇల్లు విషయం కానీ, ఇతరత్ర స్థిరాస్తులకు సంబంధించి కొనుగోలు విషయంలో ప్రతి లావాదేవీకి సంబంధించి డాక్యుమెంట్స్ జాగ్రత్త చేసుకోవాలి. మన ప్రతి హక్కుకు రికార్డు ఉండాలి. వన్స్ వివాదాలు మొదలైన తర్వాత ఆ భూమికి సంబంధించిన రికార్డ్స్ ని క్రియేట్ చేయడం అనేది జరగదు కదా. సో ఇదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.